ఈ పోలీస్ స్టేషన్ నుంచి మేము అందరం ఒక 50-100 మంది వచ్చి వాళ్ళ మా మా ప్రాబ్లం ఏమున్నాయో రాజరాజేశ్వరంలో చెప్పినాం. ఈరోజు మాకు న్యాయం కావాలా, ఎందుకంటే బీద వాళ్ళు అందరూ ఇలా ప్లాట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మీరు కలెక్టర్ ఆఫీస్లో కానీ, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కానీ, డిఎస్పీ ఆఫీస్ కానీ మాకు న్యాయం చేయాలని మేము దేవునిపల్లి టౌన్కి వచ్చినాం. రెడ్డి అన్న, నేను 4.5 years క్రితం నేను రాజరాజేశ్వర వెల్చర్ ముగ్గురు సభ్యులు ఎవరు లాభిశెట్టి సీను, ఎల్లంపేట వేణు, చీల సీను వీళ్ళు రాజరాజేశ్వర వెల్చర్ చేశారు. ఇందులో బాగున్నదని ఏజెంట్ త్రూ ద్వారా మేము ఒక ప్లాట్ కొనడం జరిగింది. దాన్ని డిటిసిపి లేఅవుట్ ప్రకారం చూపెట్టి రోడ్లు ఒక అద్దాల మేడ లెక్క చూపెట్టారు. దాన్ని చూపెట్టిన తర్వాత దాని డెవలప్మెంట్ గురించి అడగడానికి వెళ్తే మా మీదే రిటర్న్ కేసులు పెడతామంటారు. వాళ్ళు మా మీదే దౌర్జన్యానికి దిగుతారు. చీల సీను అనే వ్యక్తి మా మీద దౌర్జన్యానికి ఏంటి కేసు పెడతామని బెదిరిస్తున్నాడు. అందుకే కావున మేము డెవలప్మెంట్ అడగడానికి వెళ్తే కూడా మా ఏజెంట్లను కూడా బెదిరిస్తున్నాడు. మేము దాని డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం. మేము 5 లక్షల రూపాయలు పెట్టి కొన్నామండి. ఇప్పుడు 2 లక్షలకు అడుగుతున్నారు. దాన్ని చేయలేకపోవడం వల్లనే దాని రేట్ దిగిపోవడం జరిగింది. కావున మేము దాని గురించి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాము. దయచేసి దీన్ని డెవలప్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను గత 6 సంవత్సరాల కింద 6 నుండి 7 సంవత్సరాల కింద కామారెడ్డి లాస్ట్ అవుట్స్కట్లో రాజరాజేశ్వర వెంచర్ అని ఒకటి వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అక్కడ బ్రోచర్స్ అవన్నీ చూసి డెవలప్మెంట్స్ చూసి మేము ఒక ప్లాట్ కొనడం జరిగింది. అది 4,85,000 రూపాయలు పెట్టి ప్లాట్ తీసుకున్నామండి. ఇప్పటి వరకు 7 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి డెవలప్మెంట్ లేవు. అంత పెట్టి అమౌంట్ పెట్టి తీసుకుంటే ఈ రోజు నాడు 2 లక్షలు కూడా పోవడం లేదు. దాంట్లో ఉన్న డెవలప్మెంట్స్ డిసిసిపి లేఅవుట్ అని చెప్పారు. ఇప్పటికీ ఎలక్ట్రిసిటీ లేదు, ఏదో ఒక సింగిల్ వైర్ తెచ్చి పెట్టేసారు. తర్వాత పార్కింగ్ డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, ఇవి లేవు. వాటర్ ట్యాంక్ డిసిసిపి లేఅవుట్ ప్రకారం మాకు ఏవైతే చేస్తారో అన్నారో ఎలాంటిది లేదు. అంత మోసపూర్వకంగా చేశారు. ఎన్నోసార్లు అడగడం జరిగింది, ఎప్పుడైనా చేస్తాం అంటున్నారు, చేస్తలేరు. కాబట్టి వాళ్ళను అడిగితే మా మీదనే యాక్షన్ చేసుకోవడానికి కేసు పెడతామని మా మీద దౌర్జన్యం మా మీదనే చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు నాడు పిఎస్ కంప్లైంట్ చేశాము, దేవునిపల్లి పిఎస్ కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులతో మేము చెప్పుకున్నది ఏంటంటే, దయచేసి మా వెంచర్లో 5 లక్షల రూపాయలు 7 సంవత్సరాల కింద పెట్టాం. కాబట్టి ఇప్పుడు 700 మంది ఉన్నారు ఈ వెంచర్లో. అందరికీ ఈ బాధితులకు చాలా ప్రాబ్లం జరిగింది. కాబట్టి మేము చెప్పడం ఏంటంటే, రాజరాజేశ్వర వెంచరు NH44కు ఆనుకొని ఈ వెంచర్ 30 ఎకరాల్లో ఈ వెంచర్ చేయడం జరిగింది. దాన్ని చూసి మంచి డెవలప్మెంట్ అవుతుంది, అరే ఫ్యూచర్ బాగుంటుంది అని మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి మొత్తం మమ్మల్ని మోసం చేసి ఈ విధంగా చేశారు. ఈ డెవలప్మెంట్ చేయాలని మీడియా మిత్రులకు, తర్వాత ఈ పిఎస్ వాళ్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు మేము విన్నపం చేయడం జరిగింది. ఇది మా యొక్క విన్నపం.